శ్రీకృష్ణుడు అంటాడు, ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే ప్రతి శబ్దం వెనుక ఒక లోతైన నిశ్శబ్దం దాగి ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే తుఫానుకు ముందు కూడా సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఎవరెన్ని అన్నా నిన్ను నువ్వు శాంతంగా ఉంచుకో, ఎందుకంటే సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రాన్ని ఎప్పటికీ ఎండగట్టలేడు. ఈ శాంతి కేవలం బయటి మౌనం కాదు, ఇది మనస్సు యొక్క స్థిరత్వం, ఆత్మ యొక్క నిలకడ. నువ్వు లోపలి నుండి ప్రశాంతంగా ఉన్నప్పుడు బయటి గందరగోళం నిన్ను చలింపజేయలేదు. నీ శాంతే నీ శక్తిగా మారుతుంది, ఎవరూ ఛేదించలేని కవచంలా నిన్ను కాపాడుతుంది. లోతైన సాగరం పైపై అలల వల్ల ప్రభావితం కానట్లే ప్రశాంతమైన వ్యక్తి జీవితంలోని ఒడిదొడుకులకు చలించడు. ఎవరైతే నీ చెవులు నింపుతారో అలాంటి వారితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు. వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు. అలాంటి వ్యక్తులు తరచుగా ఇతరుల ఉన్నతిని చూసి ఈర్ష్యపడతారు, ప్రతికూలతను వ్యాపింపజేసి సంతృప్తి పొందుతారు. వారి మాటలు తీయగా అనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశాలు విషపూరితమైనవి. వారు నీ భావోద్వేగాలను వాడుకుని నిన్ను ఇతరులకు వ్యతిరేకంగా రెచ్చగొడతారు, చివరికి నిన్ను ఒంటరిని చేస్తారు. నిజమైన శ్రేయోభిలాషులు నిర్మాణాత్మక సలహాలు ఇస్తారు, కానీ వినాశకరమైన పుకార్లను వ్యాపింపజేయరు. నీ బుద్ధిని ఉపయోగించి కేవలం నీ శక్తిని హరించే అలాంటి వారిని గుర్తించు. ఈ రోజు నిన్ను పట్టించుకోని వాళ్లే రేపు నీ కోసం ఎదురుచూస్తారు. ఈ రోజు నిన్ను బలహీనుడిగా భావించే వాళ్లే రేపు నీ బలాన్ని ఉదాహరణగా చూపిస్తారు. ఇది కాలచక్రం, నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. నువ్వు నీ లక్ష్యంపై స్థిరంగా ఉంటే నేటి నిర్లక్ష్యం రేపటి ప్రశంసగా మారగలదు. ప్రజల అభిప్రాయాలు వాతావరణంలా మారుతూ ఉంటాయి. వారి మాటలను నీ మనస్సుపై ఆధిపత్యం చెలాయించనివ్వకు. నీ విలువ నీ కష్టం, నీ నడవడిక ద్వారా నిర్ణయించబడుతుంది, కానీ ఇతరుల తాత్కాలిక అభిప్రాయాల వల్ల కాదు. నువ్వు విజయం సాధించినప్పుడు ఈ రోజు నిన్ను చూడనట్టు నటించేవారే నీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు నీ ప్రయత్నాలను చూసి ఎవరైనా ఎగతాళి చేస్తున్నారని భయపడకు. ఈ రోజు నీ సంఘర్షణ ఎవరికీ కనిపించడం లేదని తడబడకు. ప్రతి గొప్ప ప్రయాణం చిన్న అడుగులతోనే మొదలవుతుంది. ప్రతి పెద్ద విజయం వెనుక లెక్కలేనన్ని చిన్న ప్రయత్నాలు, వైఫల్యాలు దాగి ఉంటాయి. ఈ రోజు నవ్వుతున్న వారికి నీ పట్టుదల, నీ సహనం కనిపించడం లేదు. వారు కేవలం పైపైన చూస్తున్నారు, లోతును చూడలేకపోతున్నారు. నీ సంఘర్షణే నీ పునాది, అది నిన్ను భవిష్యత్తు శిఖరాలకు సిద్ధం చేస్తోంది. ఎందుకంటే సమయం అందరికీ వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు ఈ రోజు నీ వెనుక నవ్వేవాళ్లే నీ మాట వినడానికి వరుసలో నిలబడతారు. ఏ రోజు అయితే నీ నిశ్శబ్దం మాట్లాడుతుందో ఆ రోజు గొప్ప గొప్ప వాగుడుకాయలు కూడా మౌనంగా ఉండిపోతారు. విజయం సృష్టించే శబ్దం అన్నిటికన్నా మధురమైన సంగీతం. నువ్వు నీ కర్మలతో జవాబు ఇచ్చినప్పుడు మాటల అవసరం ఉండదు. నీ విజయాలే నీ కథను చెబుతాయి. అప్పుడు నీ సామర్థ్యాలను శంకించిన వారే నీ కథ వినడానికి ఉత్సాహంగా, నీ నుండి నేర్చుకోవడానికి ఆతృతగా ఉంటారు. ఇప్పుడు కష్టంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే సమయమే సాక్ష్యం చెప్పగలగాలి, కాబట్టి ఆ సమయమే పరీక్షలు పెడుతుంది. జీవితమనే పాఠశాలలో కష్టాలు మనల్ని బలవంతులుగా, మెరుగైన వారిగా తీర్చిదిద్దే పరీక్షలు. ప్రతి సవాలు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, నీ హద్దులను దాటడానికి ఒక అవకాశం. ఈ కష్టాలను సంతోషంగా స్వీకరించు, ఎందుకంటే ఇవే నిన్ను విజయ శిఖరానికి తీసుకెళ్లే మెట్లు. నువ్వు ఈ పరీక్షలలో ఉత్తీర్ణుడవైనప్పుడు సమయమే నీ సహనానికి, నీ దృఢ సంకల్పానికి సాక్షిగా నిలుస్తుంది. జై శ్రీ రాధే కృష్ణ. మీ అందరికీ మా ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన భక్తులారా, ఈ దివ్య వాణిని ప్రారంభించడానికి ముందు ఒక్క క్షణం మన మనస్సును శాంతపరుద్దాం. మీ కళ్ళు మూసుకుని హృదయం నుండి పిలవండి. ఓ శ్రీకృష్ణ, ఈ పవిత్ర సందేశాన్ని వింటున్న ప్రతి భక్తుని జీవితంలో నీ ప్రేమ, నీ కృప సదా నిలిచి ఉండాలి. వారి సమస్యలను నువ్వే పరిష్కరించు, వారి మార్గాలలో భక్తి అనే వెలుగును ప్రసరింపజేయి. ఓ గోవిందా, మేమందరం నీ పిల్లలం, మా తప్పులను క్షమించి మమ్మల్ని సరైన మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు. నీ నామస్మరణే మా జీవితానికి గొప్ప ఔషధం. మిత్రులారా, వీడియో వినడానికి ముందు కింద కామెంట్లో మీ భావాన్ని, మీ భక్తిని,
మీ ప్రేమను వ్యక్తపరుస్తూ కేవలం 2 మాటలు రాయండి, రాధే రాధే. ఈ 2 మాటలు కలిసి ప్రవహించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఆ శక్తి నేరుగా శ్రీకృష్ణుడికి చేరుతుంది. రాధ ప్రేమ, భక్తికి ప్రతీక అయితే కృష్ణుడు ఆనందం, దివ్యత్వానికి ప్రతీక. ఈ 2 పేర్ల కలయిక విశ్వంలో అత్యంత మధురమైన ధ్వని. అది హృదయాన్ని పవిత్రపరిచి ఆత్మను పరమాత్మతో కలుపుతుంది. మీరు రాసిన ఈ 2 మాటలు కేవలం మీ శ్రద్ధను ప్రకటించడమే కాకుండా చదివే ఇతర భక్తుల మనస్సులో కూడా సానుకూల తరంగాలను సృష్టిస్తాయి. ఒకవేళ మీరు మొదటిసారి మా ఛానల్కు వచ్చినట్లయితే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ దివ్యవాణి మా ద్వారా ప్రవహించినప్పుడల్లా అది అందరికన్నా ముందు మీ జీవితాన్ని తాకగలదు. గంట బటన్ నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే తర్వాతిసారి కొత్త సందేశం వచ్చినప్పుడు మీ ఆత్మ దాన్ని వెంటనే గుర్తించగలదు. శ్రీకృష్ణుని బోధనలను, ప్రేరణాత్మక ఆలోచనలను మీ వరకు చేర్చడమే మా ప్రయత్నం. తద్వారా మీ జీవితంలో సానుకూలత, శాంతి ప్రవహించగలవు. మీరు మాతో చేరడం వల్ల మా ఈ కుటుంబం మరింత శక్తివంతమవుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, సమయం నీకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటమే అన్నిటికన్నా ఉత్తమం. భయపడకు, ఓడిపోకు, ఆగిపోకు, కేవలం ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారే మారుతున్న కాలపు దస్తావేజులపై తమ పేరును లిఖిస్తారు. ప్రతికూల సమయంలో మనశ్శాంతిని కాపాడుకోవడమే గొప్ప సాధన. ఆందోళన, ఆతృత పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. శాంతంగా ఆలోచించినప్పుడే పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. కఠిన పరిస్థితులలో కూడా సంయమనం కోల్పోని వారే విజయం సాధించారని చరిత్ర సాక్ష్యం. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నొప్పే రేపు నీ గుర్తింపుగా మారుతుంది. ఈ రోజు నువ్వు చీకటిలో ఉన్నప్పటికీ రేపు ఒక వెలుగు పుంజంలా ఉద్భవిస్తావు. ప్రతి బాధ ఒక పాఠం, ప్రతి చీకటి ఒక కొత్త ఉదయానికి సంకేతం. బంగారం కూడా మేలిమిగా మారాలంటే నిప్పుల్లో కాలాల్సిందే. ఈ కష్టాలు నిన్ను విరగ్గొట్టడం లేదు, నిన్ను చెక్కుతున్నాయి, నిన్ను మరింత విలువైనదిగా మారుస్తున్నాయి. నువ్వు ఈ ప్రక్రియ నుండి బయటకు వచ్చినప్పుడు నీ ప్రకాశాన్ని ప్రపంచం చూస్తుంది. కేవలం మరికొంత ఓపిక, మరికొంత సహనం. ఎందుకంటే సమయం మారినప్పుడు కథ కూడా మారుతుంది. గుర్తుంచుకో, వజ్రం కూడా సానపెట్టినప్పుడే దాని మెరుపు కనిపిస్తుంది. సహనం ఒక చెట్టు లాంటిది. దానిపై పండ్లు ఆలస్యంగా కాస్తాయి, కానీ చాలా తీయగా ఉంటాయి. కాలానికి దాని స్వంత వేగం ఉంది, దాన్ని మార్చడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఆ సమయంలో మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నదే ముఖ్యం. నీ శక్తిని నిరాశలో వృధా చేయడానికి బదులుగా నిన్ను నువ్వు మరింత మెరుగుపరుచుకోవడంలో పెట్టు. ప్రశాంతంగా ఉండు, ఎందుకంటే కాలం కేవలం సహనవంతులకే పరీక్ష పెడుతుంది, ఆ తర్వాత వారికే కిరీటాన్ని పెడుతుంది. సమయం వస్తుంది, కానీ అప్పటి వరకు నవ్వకు. నీ నవ్వును ఆ రోజు కోసం దాచిపెట్టు. ఏ రోజు అయితే నిన్ను చూసి ప్రపంచం నిశ్శబ్దమైపోతుందో. ఇది వేచి ఉండే సమయం, సిద్ధమయ్యే సమయం. నీ శక్తిని కూడగట్టుకో, నీ నైపుణ్యాలను మెరుగుపరుచుకో. విజయం నీ పాదాలను ముద్దాడినప్పుడు నీ నవ్వు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రోజు నిన్ను నిర్లక్ష్యం చేసేవారు నోట మాట రాక నిలబడిపోతారు. ప్రశాంతంగా ఉండు, సమయం అందరికీ వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు కేవలం తేదీ మాత్రమే మారదు, చరిత్ర కూడా రాయబడుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక ప్రత్యేకమైన కథను రాసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. నీ సమయం వచ్చినప్పుడు నీ కర్మలు, నీ విజయాలు రాబోయే తరాలు గుర్తుంచుకునేలా ఒక ఆదర్శాన్ని నెలకొల్పుతాయి. కాబట్టి చిన్న చిన్న వైఫల్యాలకు నిరాశపడకు, నీ పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టు. శ్రీకృష్ణుడు అంటాడు, ఇంకా ఎన్నో విజయాలు మిగిలి ఉన్నాయి, ఎన్నో ఓటములు మిగిలి ఉన్నాయి, ఇంకా జీవిత సారం మిగిలే ఉంది. మార్గమధ్యలో అలసిపోకు, ఎందుకంటే గమ్యానికి ముందు కూడా మార్గాలు చాలాసార్లు ఆగిపోతాయి. జీవితం ఒక ప్రయాణం, ఇందులో సుఖదుఃఖాలు, జయాపజయాలు ఎండనీడలా వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. కొన్నిసార్లు గమ్యానికి చాలా దగ్గరగా వచ్చి కూడా అడ్డంకులు వస్తాయి, కానీ ఆ అడ్డంకులకు లొంగకుండా నిరంతరం ముందుకు సాగేవాడే నిజమైన యాత్రికుడు. నీకు భక్తి అనుభవం కావడం మొదలైతే నువ్వు దేవుడిని ఎంచుకోలేదని,
దేవుడే నిన్ను ఎంచుకున్నాడని అర్థం చేసుకో. ఇది ఒక దివ్యమైన కృప, ఒక అలౌకిక సంబంధం. హృదయంలో ఈశ్వరుని పట్ల ప్రేమ, సమర్పణ భావం మేల్కొన్నప్పుడు పరమాత్మే స్వయంగా తన వైపు ఆకర్షించుకున్నాడని అర్థం చేసుకోవాలి. ఈ సౌభాగ్యం కొన్ని ప్రత్యేక ఆత్మలకే లభిస్తుంది. ఈ కృపను జాగ్రత్తగా కాపాడుకుని భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగుతూ ఉండు. శ్రీకృష్ణుడు అంటాడు, నీకు తోడుగా నిలిచేవారికి నువ్వు తోడుగా నిలవాలి. నీతో విశ్వాసఘాతకం చేసేవారిని, నీకు గౌరవం లేని చోట వారిని అక్కడే వదిలేయాలి. కాని నువ్వు ఎప్పుడూ వెళ్ళిపోకూడదు, లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. ఈ వాక్యం విరుద్ధంగా అనిపించవచ్చు. దీని అర్థం ఏమిటంటే, గౌరవం లేని చోట, ఆ పరిస్థితి నుండి లేదా ఆ సంబంధం నుండి మానసికంగా దూరం పాటించాలి, భావోద్వేగపరంగా దాన్ని త్యజించాలి. కాని నీ బాధ్యతల నుండి లేదా నీ సిద్ధాంతాల నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు. నువ్వు అన్యాయాన్ని లేదా అవమానాన్ని మౌనంగా సహిస్తూ, ఏమీ స్పందించకుండా లేదా నీ మాట చెప్పకుండా ఉంటే ప్రజలు నిన్ను బలహీనుడిగా భావిస్తారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కూడా అవశ్యకమే. ఎక్కడ వర్షం కురవదో అక్కడ పంట పాడైపోతుంది, ఎక్కడ సంస్కారం ఉండదో అక్కడ వంశం పాడైపోతుంది. సంస్కారమే మానవ జీవితానికి పునాది. మంచి నేల, నీరు లేకుండా మైన పంట పండనట్లే మంచి సంస్కారాలు లేకుండా ఉత్తమమైన వ్యక్తిత్వం నిర్మాణం కాదు. సంస్కారం మనకు మంచి చెడుల మధ్య భేదాన్ని నేర్పుతుంది, నైతిక విలువలపై నడవడం నేర్పుతుంది. తమ సంతానంలో, శిష్యులలో మంచి సంస్కారాలను నాటడం తల్లిదండ్రుల, గురువుల కర్తవ్యం. ప్రపంచంలో ఏదీ కూడా ఒక వ్యక్తి ఉద్దేశం, దృక్పథం మారినంత వేగంగా మారదు. మనిషి మనస్సు అత్యంత చంచలమైనది. స్వార్థం, పరిస్థితులు, సాంగత్యం అతని ఆలోచనలను, ఉద్దేశాలను క్షణక్షణానికి మార్చేయగలవు. అందుకే ఎవరిపైనా అతిగా ఆధారపడకు, ఎవరి నుండి ఎక్కువగా ఆశించకు. నీ శక్తిపైన, నీ వివేకంపైన నమ్మకం ఉంచు. ఈ ప్రపంచంలో ఎవరైతే దుఃఖంలో ఎక్కువగా దుఃఖపడరో, సుఖంలో ఎక్కువగా పొంగిపోరో వారే సుఖంగా ఉంటారు. సుఖదుఃఖాలు, అవమానం, జయపరాజయాలు, రావడం పోవడం, లాభనష్టాలు ఇవన్నీ జీవితంలో ఉంటూనే ఉంటాయి. ఒకవేళ ఇదే పరిస్థితి ఎల్లప్పుడూ కొనసాగితే మనిషి అస్తిత్వం పరిమితమైపోతుంది. సమభావంతో ఉండటమే నిజమైన సుఖానికి తాళంచెవి. ప్రతి పరిస్థితిలోనూ తన మనస్సును సమతుల్యంగా ఉంచుకోగలిగే వ్యక్తే జీవితంలోని వాస్తవ ఆనందాన్ని అనుభవించగలడు. మితిమీరిన సుఖం అహంకారాన్ని, మితిమీరిన దుఃఖం నిరాశను కలిగిస్తాయి. రెండూ మనిషి పతనానికి కారణం కాగలవు. ఇక్కడి నుండి కొత్త గమ్యం కోసం బయలుదేరాము. ఇది కేవలం ఒక పేజీ మాత్రమే, ఇంకా పూర్తి పుస్తకం రాయాల్సి ఉంది. జీవితం నిరంతర ప్రగతికి మరో పేరు. గడిచిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని మనం భవిష్యత్తు వైపు చూడాలి. ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం, ప్రతి సవాలు ఒక కొత్త అవకాశం. నీ సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకు, నీలో అనంతమైన అవకాశాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించు. ధైర్యం సన్నగిల్లడం మొదలైతే ఇది గుర్తుంచుకో, కష్టపడకుండా సింహాసనాలు, కిరీటాలు లభించవు. తమలో నిప్పును కలిగి ఉన్నవారే చీకట్లలో కూడా దారి చేసుకుంటారు. నిరాశ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన క్షణాలను గుర్తుచేసుకో. నీలో ప్రతి అడ్డంకిని కాల్చి బూడిద చేయగల అగ్ని ఉంది. ఆ నిప్పురవ్వను ఆరిపోనివ్వకు. సంకల్ప శక్తితో నువ్వు దట్టమైన చీకటిలో కూడా నీ మార్గాన్ని నువ్వే సుగమం చేసుకోగలవు. ఎవరి ఉద్దేశాలైతే చెమటతో రాయబడతాయో వారి తలరాతలు ఖాళీగా ఉండవు. మినుగురు పురుగు కూడా తన కోసం వెలుగును తానే సృష్టిస్తుంది. ఎందుకంటే దానికి చీకటంటే భయం కాదు, చీకటిని జయించాలనే కసి ఉంటుంది. కష్టపడటానికి భయపడని వారికే అదృష్టం కూడా తోడవుతుంది. శ్రమ అనే చెమట సంకల్పమనే సిరాతో కలిసినప్పుడు ఎవరూ చెరపలేని విజయం యొక్క గాథను రాస్తుంది. ఆత్మబలం ఉంటే ఒక చిన్న ఆశ, ఒక చిన్న మినుగురు పురుగు కూడా చీకటిని సవాలు చేయగలదు. దారిలో ఎన్ని ముళ్ళున్నా నడుస్తూనే ఉంటాను, పడుతూనే ఉంటాను, లేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను గమ్యాన్ని చేరుకుంటాను లేదా ఒక మంచి బాటసారిగానైనా మిగిలిపోతాను.
ఈ భావనే విజయానికి దారితీస్తుంది. నీ ఉద్దేశాలు బలంగా ఉంటే మార్గంలోని కష్టాలు నిన్ను ఆపలేవు. ప్రతి పతనం ఒక అనుభవం, ప్రతి దెబ్బ ఒక పాఠం. ఒకవేళ గమ్యం చేరకపోయినా ప్రయాణంలోని అనుభవాలు నిన్ను ఎంతగానో సుసంపన్నం చేస్తాయి. నువ్వే ఒక ప్రేరణగా నిలుస్తావు. కష్టానికి ఫలితం ఆలస్యంగానైనా సరే తీయగా ఉంటుంది. కర్మభూమిపై శ్రమించాల్సిందే. ఆరిపోయిన దీపం కూడా తుఫానులో వెలగగలదు. ఆ చిన్న ఆశ కొండలను కూడా కదిలించగలదు. కర్మ సిద్ధాంతం తిరుగులేనిది. ఈ రోజు చేసిన కష్టం వృధా కాదు. దాని ప్రతిఫలం తప్పక లభిస్తుంది. కొంత సమయం పట్టినా సరే. మనసులో ఒక చిన్న ఆశాకిరణం కూడా గొప్ప నిరాశను దూరం చేయగలదు. అసాధ్యం అనిపించే పనులను కూడా సాధ్యం చేయగలదు. శ్రమతోనే విజయం సులభమవుతుంది. విధి కేవలం కష్టపడేవారికే దారులు తెరుస్తుంది. అదృష్టం మీద ఆధారపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. విజయానికి మార్గం కష్టం అనే శిలలతో నిర్మించబడుతుంది. నువ్వు కష్టపడినప్పుడు అదృష్టం కూడా నీ పక్షాన నిలుస్తుంది. ఎందుకంటే ప్రకృతి కూడా కష్టపడే వ్యక్తికి సహాయపడుతుంది. ఆలోచన, ధైర్యంతో పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఆలోచించడం నుండి తప్పించుకోవడానికి మనిషి ప్రతి మార్గాన్ని అనుసరిస్తాడు. ఎందుకంటే ఆలోచించడం సులభం కాదు. ఆలోచించడానికి ధైర్యం కావాలి. మానవ మెదడు అనంతమైన సామర్థ్యాలతో నిండి ఉంది. మనం ప్రశాంతమైన మనస్సుతో ఒక సమస్య గురించి ఆలోచించి ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటే ఏ సవాలు పెద్దది కాదు. కానీ చాలామంది ఆలోచించే కష్టమైన మార్గాన్ని తప్పించుకుని సులభమైన తాత్కాలిక పరిష్కారాలను వెతుకుతారు. అవి తరచుగా వారిని మరింత పెద్ద సమస్యలలోకి నెట్టివేస్తాయి. కఠోర శ్రమ అనేది విజయానికి చెల్లించాల్సిన మూల్యం. నువ్వు ఆ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉంటే ఏ కళ అసంపూర్ణంగా మిగలదు. ప్రతి విలువైన వస్తువుకు ఒక వెల ఉంటుంది. విజయం అనే వజ్రాన్ని పొందడానికి శ్రమ, త్యాగం, సమర్పణ అనే మూల్యాన్ని చెల్లించాల్సిందే. నువ్వు ఈ వెల చెల్లించడానికి సంకల్పించుకుంటే ఏ లక్ష్యమూ నీకు అందనిది కాదు. ఆగడం నిషిద్ధం, అలసిపోవడం నిషిద్ధం, ఓటమిని అంగీకరించడం అస్సలు నిషిద్ధం. ఎందుకంటే ప్రయాణం మధ్యలో ఆగితే గమ్యాలు చేరలేము. ప్రయాణాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. జీవితం ఒక నిరంతర ప్రవాహం. ఆగినవాడు వెనకబడిపోతాడు. అలసట సహజం, కానీ దాన్ని నీపై ఆధిపత్యం చెలాయించనివ్వకు. విశ్రాంతి తీసుకో, కానీ ప్రయాణాన్ని వదులుకోకు. ఓటమిని అంగీకరించే ఆలోచన కూడా మనసులోకి రానివ్వకు. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తున్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే. మా ధైర్యం బలంతో మా ప్రతిభను ప్రపంచం ముందు పెడతాము. ఎవరు వేదిక ఇవ్వకపోయినా మా వేదికను మేమే నిర్మించుకుంటాము. నీ ప్రతిభ నీ సొంతం. దానికి ఎవరి ఆమోదం అవసరం లేదు. నీకు అవకాశాలు రాకపోతే నువ్వే అవకాశాలను సృష్టించుకో. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో నువ్వు నీ గుర్తింపును నువ్వే సృష్టించుకోగలవు. నీ ప్రపంచాన్ని నువ్వే నిర్మించుకోగలవు. కలలు మన సొంతమైనప్పుడు వాటిని నెరవేర్చుకోవడానికి ఇతరుల అనుమతి తీసుకోరు. ఒక కల మంత్రంతో నిజం కాదు. అందులో చెమట, సహనం, రాత్రుల నిశ్శబ్దం ఇమిడి ఉంటాయి. నీ కలలు నీ అంతరాత్మ పిలుపు. వాటిని సాకారం చేసుకోవడానికి నువ్వు ఎవరి అనుమతి కోసమో వేచి ఉండకూడదు. కలలను నిజం చేసుకోవడానికి అలుపెరగని శ్రమ, అచంచలమైన సహనం, ఏకాగ్రత అవసరం. ఎన్నో రాత్రులు మేల్కొని ప్రపంచం దృష్టికి దూరంగా నువ్వు నీ లక్ష్యం కోసం సాధన చేయాల్సి ఉంటుంది. నువ్వు నమ్మితే ఏ శక్తి నిన్ను ఆపలేదు. చీకటికి భయపడని వారే స్వయంగా వెలుగవుతారు. ఆత్మవిశ్వాసమే గొప్ప శక్తి. నీ సామర్థ్యాలపై నీకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు బయటి అడ్డంకులు చిన్నవిగా కనిపిస్తాయి. సవాళ్లను, చీకట్లను ఎదుర్కోవడానికి భయపడని వ్యక్తి ఇతరులకు ప్రేరణా వనరుగా, వెలుగు దీపంగా మారతాడు. గాజు బొమ్మలను గాలిలోకి విసిరేవారికి తెలియదు, గాలిలో ఎగిరేటప్పుడు అన్నిటికన్నా సున్నితమైన వస్తువులే ముందుగా పగిలిపోతాయని. ధైర్యాన్ని బ్రతికించుకో, ఎందుకంటే ఆగకుండా నడిచేవారే దారులను కనుగొంటారు. ఈ ప్రపంచం కఠినమైనది. ఇక్కడ బలమైన సంకల్పం ఉన్నవారే నిలబడగలరు.
ఎవరి కలలు సంకల్పాలు గాజులా సున్నితంగా ఉంటాయో వారు జీవితంలో మొదటి దెబ్బకే ముక్కలైపోతారు. నీ ధైర్యాన్ని ఉక్కులా బలంగా మార్చుకో. నిరంతరం నడిచేవారికి మార్గం తప్పక దొరుకుతుంది, అది ఎంత కష్టమైనదైనా సరే. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు కలలు కనేవారు మేల్కొని ఉంటారు. ప్రపంచం నవ్వుతున్నప్పుడు కలలు కనేవారు ఏడుస్తారు. ప్రపంచం అలసిపోయినప్పుడు కలలు కనేవారు ముందుకు సాగుతారు. ఎందుకంటే కలలు కనడం కన్నా కలలను బ్రతికించుకోవడం ముఖ్యం. అసాధారణ విజయం సాధించడానికి అసాధారణ ప్రయత్నాలు చేయాలి. సాధారణ ప్రజలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లక్ష్యం పట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తి తన పనిలో నిమగ్నమై ఉంటాడు. అతను ఎగతాళిని భరించాలి, ఒంటరితనం అనే బాధను అనుభవించాలి, నిరంతరం తన శక్తిని కాపాడుకోవాలి. ప్రతి స్థితిలో, ప్రతి మలుపులో, ప్రతి గాయం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి వైఫల్యం ఒక కొత్త దారిని చూపిస్తుంది. జీవితంలోని అనుభవాలే మనకు గొప్ప గురువులు. ప్రతి కష్టం, ప్రతి దెబ్బ మనకు ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. మనం విఫలమైన ప్రతిసారి ఏ మార్గం తప్పో నేర్చుకుంటాము, తద్వారా సరైన మార్గానికి మరింత దగ్గరవుతాము. రాజు అవ్వడానికి ముందు సామ్రాజ్యాన్ని నిర్మించాలి. సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది, సహనం పడుతుంది, కన్నీళ్లు పడతాయి. కానీ సామ్రాజ్యం నిర్మించబడినప్పుడు అప్పుడు రాజు నువ్వే, కిరీటం కూడా నీదే. గొప్ప విజయాలు రాత్రికి రాత్రే రావు. వాటి వెనుక సంవత్సరాల తరబడి సంఘర్షణ, త్యాగం, సమర్పణ దాగి ఉంటాయి. ఈ ప్రక్రియ బాధాకరంగా ఉండవచ్చు, దీనికి సమయం, సహనం చాలా అవసరం. కానీ నువ్వు నీ ప్రయత్నాలతో నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నప్పుడు దాని యాజమాన్యం, దాని గౌరవం కూడా నీకే దక్కుతాయి. మనకు కేవలం గీతలు మాత్రమే లభిస్తాయి, రంగులు మనమే నింపుకోవాలి. ప్రపంచంలోని అన్ని సరదాలను తీర్చుకోలేము, గాజు బొమ్మలను గాలిలోకి ఎగరేయలేము. అదృష్టం లేదా పరిస్థితులు మనకు కేవలం ఒక చట్రాన్ని అందించగలవు, జీవితానికి ఒక రూపురేఖను ఇవ్వగలవు. కానీ ఆ జీవితంలో రంగులు నింపడం, దాన్ని అర్థవంతంగా, అందంగా మార్చుకోవడం మన కర్తవ్యం, మన కర్మ. ప్రతి కోరికను నెరవేర్చుకోవడం సాధ్యం కాదు, ప్రతి క్షణిక ఆకర్షణ వెనుక పరిగెత్తడం తెలివైన పని కాదు. మనం మన ప్రాధాన్యతలను అర్థం చేసుకుని మన వనరులను వివేకంతో ఉపయోగించుకోవాలి. కష్టపడటానికి భయపడేవారు తమ కలల పడవను ఒడ్డుకు చేర్చలేరు. ఈ ప్రపంచం సులభం కాదు, ఇక్కడ ప్రతి కల చెమట మూల్యాన్ని కోరుతుంది. కష్టపడటం నుండి తప్పించుకునేవారు ఎప్పటికీ తమ లక్ష్యాలను సాధించలేరు. కలలు కనడం సులభం, కానీ వాటిని నిజం చేయడం కష్టం. ఈ కఠినమైన మార్గంలో నడవడానికి నువ్వు నీ సౌకర్యాన్ని, నీ సుఖాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆకాంక్ష నెరవేరాలంటే నువ్వు శ్రమ అనే మూల్యాన్ని చెల్లించాల్సిందే. రాత్రుళ్ళు ప్రశాంతంగా కనే కలలను నెరవేర్చుకోవడానికి ఎన్నో రాత్రులు మేల్కొని కష్టపడాల్సి ఉంటుంది. నిరాశ చెంది నీ సంకల్పాన్ని మార్చుకోకు, ఎందుకంటే బహుశా నీ అదృష్టం రేపే మారవచ్చేమో. పెద్ద కలలు కనేవారు పెద్ద త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నువ్వు నీ లక్ష్యం పట్ల అంకిత భావంతో ఉన్నప్పుడు నిద్ర, విశ్రాంతి రెండవ పక్షం అవుతాయి. నిరాశ చెందిన క్షణాలలో కూడా నీ సంకల్పాన్ని వదులుకోకు. ఏమో, విజయం నీకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండవచ్చు, నీ తదుపరి ప్రయత్నమే నీకు విజయాన్ని అందించవచ్చు. ఆగిపోకు. ప్రజలు నవ్వినా, ప్రజలు ఆపినా, దారులు నిర్మానుష్యంగా మారినా సరే. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు ప్రజలే అంటారు, అతను చేసి చూపించాడు అని. విమర్శలకు, అడ్డంకులకు భయపడి నీ అడుగులు వెనక్కి వేయకు. నీ దృష్టి కేవలం నీ లక్ష్యంపైనే ఉండాలి. నువ్వు విజయం సాధించినప్పుడు ఈ రోజు నిన్ను ఎగతాళి చేస్తున్న వారే నిన్ను ప్రశంసిస్తారు, నీ కథను ఇతరులకు చెబుతారు. దారిలోని రాళ్లతో పోరాడుతూ ముందుకు సాగు, ఎందుకంటే గమ్యాలు పూలబాటల గుండా కాకుండా ముళ్ల మార్గాల గుండానే ఉంటాయి. కలలు చాలా ఉన్నాయి, దారులు చాలా ఉన్నాయి, కానీ వాటిని పూర్తి చేసేవారు తక్కువ. పూర్తి చేసేవారికి కూడా గమ్యం సులభంగా దొరకదు. వారు ప్రతి రాత్రి, ప్రతి కష్టం, ప్రతి తిరస్కారంతో పోరాడాల్సి ఉంటుంది. విజయానికి మార్గం ఎప్పుడూ సులభంగా ఉండదు. అందులో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ముళ్ళు వస్తాయి. ఈ అడ్డంకులతో పోరాడుతూనే ముందుకు సాగాలి.
చాలామంది కలలు కంటారు, కానీ కొందరే వాటిని నెరవేర్చుకునే ధైర్యం, దృఢత్వం చూపిస్తారు. ఆ ధైర్యం చూపించేవారు కూడా లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది, నిరంతరం సంఘర్షించాల్సి ఉంటుంది. ఒకానొకప్పుడు ఉదయం సమయం. మెత్తని ఎండ నది అలలపై నిద్రిస్తోంది. ఒక గురువు తన శిష్యులందరినీ తీసుకుని నదీ తీరానికి చేరుకున్నారు. శిష్యులందరూ మనసులో ఉత్సాహంతో ఉన్నారు. ఈ రోజు గురువుగారితో స్నానం చేసే ఆనందం దొరుకుతుందని అనుకుంటున్నారు. నది యొక్క గలగల శబ్దం, పక్షుల మధురమైన కిలకిలారావాలు, ఉదయపు చల్లని గాలి వాతావరణాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చాయి. శిష్యుల హృదయాలలో ఉత్సాహం, జిజ్ఞాస రెండూ ఉన్నాయి. కానీ విధి ఉద్దేశాలు వేరేలా ఉన్నాయి. గురువుగారు నది ఒడ్డుకు వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నారు. శిష్యులందరూ తమ గురువు పట్ల గౌరవంతో అక్కడే నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారు గురువుగారి తదుపరి ఆదేశం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. సమయం గడిచిపోతోంది. సూర్యుడు పైకి వచ్చాడు, నెమ్మదిగా అస్తమించసాగాడు. నది తన సహజ స్వభావంతో ప్రవహిస్తూనే ఉంది. సమయం ఎవరికోసమో ఆగకుండా తన ధోరణిలో సాగిపోయినట్లు. గురువుగారి కళ్ళు నిరంతరం నదిపైనే ఉన్నాయి. అందులో ఏదో రహస్యాన్ని వెతుకుతున్నట్లు, ఏదో సమాధానాన్ని అన్వేషిస్తున్నట్లు. ఆయన ముఖంలో గాఢమైన ఆలోచనా భావాలు ఉన్నాయి. నెమ్మదిగా శిష్యుల ముఖాల్లో ఆందోళన కనిపించడం మొదలైంది. ఉదయం నుండి సాయంత్రం అయింది, కానీ గురువుగారు నదిలోకి దిగలేదు, ఏ సంకేతమూ ఇవ్వలేదు. ప్రతి శిష్యుడు లోలోపల ప్రశ్నలతో సతమతమయ్యాడు. గురువుగారు ఏం ఆలోచిస్తున్నారు? మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? ఈ రోజు స్నానం ఉండదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వారి మనసులో మెదులుతున్నాయి. కాని ఎవరికీ గురువుగారిని అడిగే ధైర్యం లేదు. గురువు పట్ల అపారమైన శ్రద్ధ, ఆయన గంభీరమైన మౌనం వారిని కూడా మౌనంగా ఉండేలా చేశాయి. కొన్నిసార్లు జీవితంలో కూడా మనం ఇలాగే మౌనంగా ఉండిపోతాం, ఎక్కడైతే గొంతు విప్పాలో అక్కడ కూడా. కానీ మౌనం కూడా ఒక బోధన, సహనం కూడా ఒక తపస్సు. చివరికి ఒక శిష్యుడి సహనం నశించింది. అతను లేచి ఎంతో ప్రేమగా గురువుగారి దగ్గరకు వెళ్లి వంగి అడిగాడు, గురువుగారు, మనం నదిలోకి ఎప్పుడు దిగుతాము? మీరు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు? అతని గొంతులో వినయం, జిజ్ఞాస రెండూ కలగలిసి ఉన్నాయి. అతను ఇంక ఏమాత్రం వేచి ఉండలేకపోయాడు. గురువుగారు నెమ్మదిగా అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి అన్నారు, ఈ నది ప్రవాహం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం ఇందులో దిగుదాం. ఆయన మాటలు విని శిష్యులు నిశ్చేష్టులయ్యారు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. గాలిలో ఏదో రహస్యం తేలియాడుతున్నట్లు. చాలామంది మనసులో అనుకోసాగారు, నది ప్రవాహం ఎప్పటికీ ఆగదు, మరి మనం ఎప్పటికీ దిగలేమా? ఇదేమీ అసాధ్యమైన సమాధానం. వారి మనసులో నిరాశ, గందరగోళం మొదలయ్యాయి. ఆశ్చర్యం, అనుమానం మధ్య మరొక శిష్యుడు ధైర్యం చేసి అడిగాడు, గురువుగారు, కాని అదెలా సాధ్యం? నది ప్రవాహం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది కదా. అతని మాటల్లో సందేహం స్పష్టంగా కనిపిస్తోంది. అతనికి గురువుగారి మాటల మర్మం అర్థం కాలేదు. గురువుగారు మళ్లీ తేలికపాటి చిరునవ్వుతో లోతైన సమాధానం ఇచ్చారు, ఇదే జీవితంలోని అతిపెద్ద సత్యం. ఈ ప్రవహించే నదే జీవితం. ఈ ప్రవాహమే కాలం. కాలం ఎవరికోసమో ఆగదు, నీకోసం కాదు, నా కోసం కాదు, మరెవరికోసమూ కాదు. ఈ నది ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో అలాగే జీవితం కూడా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నువ్వు ప్రవహించే నదితో పాటు ముందుకు సాగాలనుకుంటున్నావా, లేక ఒడ్డున కూర్చుని అది ఆగడం కోసం ఎదురుచూడాలనుకుంటున్నావా? ఆయన మాటలు శిష్యుల హృదయాలను లోతుగా తాకాయి. వేచి ఉండటం ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదని వారు గ్రహించడం మొదలుపెట్టారు. జీవిత ప్రవాహంతో పాటు నడవడమే తెలివైన పని. ఎందుకంటే ఆగిన వారు వెనుకబడిపోతారు. నడిచేవారే ముందుకు సాగుతారు, వారే చరిత్ర సృష్టిస్తారు. గురువుగారు ఒక సాధారణ దృశ్యం ద్వారా జీవితంలోని ఇంత గూఢమైన రహస్యాన్ని వెల్లడించారు. గురువుగారి కళ్లలో ఒక మెరుపు ఉంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, జీవితమనే ఈ నది వరదలు తెచ్చినప్పుడు భయపడి ఒడ్డుకు పారిపోకు. కరువు వచ్చినప్పుడు ఓడిపోకు. దారులు తెగిపోయినప్పుడు నీ పడవను నువ్వే తయారు చేసుకో. ఎందుకంటే ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించడం మూర్ఖత్వం.
సరైన మార్గం ప్రవాహంతో పాటు కొత్త దిశను కనుగొనడమే. ఆయన మాటలు జీవితంలోని ప్రతి సంఘర్షణను ఎదుర్కోవడానికి ఒక మంత్రంలా ఉన్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం వాటితో పోరాడాలి, కానీ వాటి నుండి పారిపోకూడదని ఆయన బోధిస్తున్నారు. ఆయన గొంతు నెమ్మదిగా ఉంది, కానీ మాటలు పిడుగుల్లా హృదయాల్లోకి దిగుతున్నాయి. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ సమయం దొరుకుతుంది, కానీ సమయాన్ని మార్చడానికి జీవితం మళ్లీ దొరకదు. శ్రీకృష్ణుడు అంటాడు, సమయం మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా మారుతుంది. ప్రతి చెడ్డ కాలం శాశ్వతంగా ఉండదు. రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించడం ఖాయమైనట్లే. ఈ రోజు చీకటిగా ఉంటే సూర్యుడు ఎప్పటికీ ఉదయించడని అర్థం కాదు. ధైర్యంతో, సహనంతో, విశ్వాసంతో ఈ నదితో పాటు నడుస్తూ ఉండు. గురువుగారు కొద్దిసేపు ఆగి మళ్లీ ఇలా అన్నారు, నువ్వు భయపడి కూర్చుంటే కాలం నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. కానీ నువ్వు ప్రవాహంతో పాటు ఈదుతూ ఉంటే ఒకరోజు ఈ నది నిన్ను కలలు నిజమయ్యే చోటికి, అలసట విజయంగా మారే చోటికి తీసుకువెళ్తుంది. ఆయన శిష్యులకు కర్మశీలత, ధైర్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రయత్నించే వారికే అదృష్టం తోడవుతుంది. ప్రవాహానికి ఎదురీదే ధైర్యం ఉన్నవారికే విజయం దక్కుతుంది. ఆ తర్వాత ఆయన దూరంగా ఆకాశం వైపు చూస్తూ ఒక లోతైన మాట అన్నారు, గుర్తుంచుకోండి, అత్యంత చెడ్డ సమయంలో కూడా నక్షత్రాలు మెరుస్తాయి. ప్రశ్న సమయం ఎలా ఉందనేది కాదు, ప్రశ్న నువ్వు సమయంతో ఎలా నడుస్తున్నావనేది. ఈ చివరి వాక్యం శిష్యుల మనస్సులపై ముద్ర వేసింది. పరిస్థితులను నిందించడానికి బదులుగా మనం మన ప్రతిస్పందనపై, మన ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని వారు గ్రహించారు. శిష్యులు మంత్రముగ్ధులయ్యారు. వారి ఆత్మలో ఏదో కదిలింది. ఇప్పుడు వారు తెలుసుకున్నారు, నది ఆగిపోతుందని వేచి చూడటం మూర్ఖత్వమని. వారు ఈ ప్రవహించే నదిలో దిగి నేర్చుకోవాలి, సంఘర్షించాలి, ప్రవహించాలి, ముందుకు సాగాలి. జీవితం ఎల్లప్పుడూ నది అలల వలె ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు ఉగ్రంగా, కొన్నిసార్లు మధురంగా, కొన్నిసార్లు భయంకరంగా. కానీ ప్రవాహంలోనే జీవితం ఉంది, సంఘర్షణలోనే సౌందర్యం ఉంది. ప్రవాహానికి భయపడి ఒడ్డున కూర్చునేవారు బ్రతికుండగానే చనిపోయినట్లే. భయాన్ని చీల్చుకుని ప్రవహించేవారే నిజమైన బాటసారులు, నిజమైన విజేతలు. చీకటిలో మెరిసే నక్షత్రాలను చూడగలిగేవారే కష్టాల్లో కూడా అవకాశాలను గుర్తించగలరు. జీవిత సారం తుఫాను ఆగిపోవాలని వేచి ఉండటంలో లేదు, తుఫానులో కూడా పడవ నడపగల ధైర్యంలో ఉంది. ఒక్కసారి ఆలోచించు, నది కేవలం అలలను చూసి ఆగిపోయి ఉంటే అది సముద్రాన్ని చేరగలిగేదా? లేదు. దానికి తెలుసు అలలు వస్తూ పోతూ ఉంటాయని, కాని దాని గమ్యం స్థిరంగా ఉందని, దాని ఆత్మ ప్రవాహంలో ఉందని. అలాగే సుఖదుఃఖాలు ఈ జీవితమనే నదిలోని తాత్కాలిక అలలు. అవి ప్రతి క్షణం పుడతాయి, చెరిగిపోతాయి, విరిగిపోతాయి, మళ్లీ పుడతాయి. కాని గుర్తుంచుకో, నువ్వు అలవు కాదు, నువ్వు ఆ నదిలోని నీరు. అది ప్రతి పరిస్థితిలో, ప్రతి ఋతువులో, ప్రతి నొప్పితో, ప్రతి నవ్వుతో నిరంతరం, నిర్విరామంగా, స్థిరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. జీవితంలో చెడ్డ సమయం అనే తుఫాను వీచినప్పుడు, నలువైపులా చీకటి కమ్మినప్పుడు, ఆశలు సన్నగిల్లుతున్నప్పుడు భయపడకు. ఎందుకంటే చెడ్డ కాలానికి కూడా ఒక చెడ్డ కాలం వస్తుంది. అది కూడా విరిగిపోతుంది, చెదిరిపోతుంది. రాత్రి దట్టమైన చీకటిని ఉదయపు తొలికిరణం చీల్చివేసినట్లు. గుర్తుంచుకో, ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మంచి చెడు కాలాలను ఎదుర్కోవాల్సిందే. ఇది శాశ్వత నియమం, దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే, ఒకరు ఆ తుఫాను మధ్యలో పడవ నడుపుతారు, ఇంకొకరు ఒడ్డున కూర్చుని కన్నీళ్లు కారుస్తారు. కష్టాలు కూడా నది అలల లాంటివే, వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇది కూడా తాత్కాలికమే అని అర్థం చేసుకున్నవాడే నిజమైన అర్థంలో జీవించడం నేర్చుకుంటాడు. నీటిలా ప్రవహించేవాడు ఆగనివాడే కొత్త దారులు వేస్తాడు, బండరాళ్లను కూడా కోస్తాడు, మార్గాలను కూడా చెక్కుతాడు. ధైర్యం ఈ జీవితమనే మహాసముద్రంలో నీ అతిపెద్ద నౌక. సహనం యొక్క ఫలం తీయగా ఉంటుందనే సామెత. ఒక వ్యక్తి నిజంగా సహనం అనే విత్తనానికి నీరు పోసినప్పుడే నిజమవుతుంది. సహనం బలహీనత కాదు, అదొక విశ్వాసం, నీపై, నీ మార్గంపై, నీ విధిపై. కానీ సహనం వహించడం సులభమా? అస్సలు కాదు.
సహనం వహించడం అంటే దారి ఎక్కడ ముగుస్తుందో తెలియకుండానే చీకటిలో నడుస్తూ ఉండటం. సహనం వహించడం అంటే ఎక్కడో ఒకచోట నీరు తప్పక దొరుకుతుందనే నమ్మకంతో మండుతున్న ఎడారిలో అడుగులు వేయడం. శ్రీకృష్ణుడు అంటాడు, నిజం ఏమిటంటే జీవితంలో ఏదీ సులభం కాదు. ప్రతి సులభమైన విషయం ఒకప్పుడు కష్టంగానే ఉండేది. ప్రతి మెరిసే గమ్యం వెనుక లెక్కలేనన్ని చీకటి రాత్రులు ఉంటాయి. ప్రతి నవ్వే ముఖం వెనుక ఒక సంఘర్షణ గాథ దాగి ఉంటుంది. సమయం, పరిస్థితులు స్థిరంగా ఉండవు. నది ప్రవాహం ఒకేలా ఉండనట్లే. కొన్నిసార్లు అది వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు భయంకరంగా, కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా. జీవితం సులభంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తేలికగా అనిపిస్తుంది. కానీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అన్నీ చేజారిపోతున్నట్లు అనిపించినప్పుడు, ఆశలు చెదిరిపోతున్నట్లు కనిపించినప్పుడు, అప్పుడే అసలైన వ్యక్తిత్వం, అసలైన బలం, అసలైన సహనం యొక్క పరీక్ష జరుగుతుంది. మంచి సమయంలో ఎవరైనా నవ్వగలరు, కానీ చెడ్డ సమయంలో కూడా తన ధైర్యాన్ని చావనివ్వనివాడే నిజమైన విజేత. గుర్తుంచుకో, చెడ్డ కాలం ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది. కానీ కొందరు అందులో విరిగిపోతారు, మరికొందరు అందులో చెక్కబడతారు. నిప్పు బంగారాన్ని కాల్చి మేలిమిగా మార్చినట్లు కష్టాలు మనిషికి అతని అసలైన మెరుపును ఇస్తాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా తమ ఆలోచనల, తమ ఉద్దేశాల దీపాన్ని వెలిగించి ఉంచేవారే కాలమనే మహాసముద్రాన్ని దాటుతారు. ప్రతికూల పరిస్థితులలో సహనమే ప్రతి తాళాన్ని తెరిచే తాళంచెవి. ఎందుకంటే సంక్షోభం వచ్చినప్పుడు మొదట మనసులో ఆందోళన పుడుతుంది, ఆలోచన మసకబారుతుంది, ఆశలు బలహీనపడతాయి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంది. సహనం లేనివారు చిన్న తుఫానుకే దారి తప్పిపోతారు. కాని సహనం ఉన్నవారు తుఫానులలో కూడా నక్షత్రాలను వెతుకుతారు. మనసు చలించినప్పుడు, హృదయం ఓడిపోవాలని చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆగి నదీ ప్రవాహాన్ని చూడు, అర్థం చేసుకో. నది ఎలా ఆగదో అలాగే నువ్వు కూడా ఆగకూడదు. శ్రీకృష్ణుడు అంటాడు, ఏది జరగాలో అది జరుగు తీరుతుంది, ఏది జరగకూడదో అది జరగనే జరగదు. ఎవరి మనస్సులో అయితే ఈ నిశ్చయం ఉంటుందో వారు ఎప్పుడూ కలత చెందరు. ఓ అర్జునా, నువ్వు ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. నిజానికి ఇక్కడ నీ కర్మలు, పరమాత్మ తప్ప నీ సొంతవారెవరూ లేరు. సంబంధాలు తాత్కాలికమైనవి, కాని ఆత్మకు పరమాత్మతో ఉన్న సంబంధం శాశ్వతమైనది. ప్రేమ ఈ ప్రపంచంలో ఉంది, అదే మూలం, దానితోనే ఈ ప్రపంచం నిర్మితమైంది. నిస్వార్థ ప్రేమే ఈశ్వరుడిని చేరే మార్గం. సంబంధాలలో నియమిత దూరాలు సంబంధాలను కలుపుతాయి, దూరాలు సంబంధాలను విడదీస్తాయి. దీని అర్థం, సంబంధాలలో ఆరోగ్యకరమైన సమతుల్యత అవసరం. మితిమీరిన సాన్నిహిత్యం కొన్నిసార్లు ఊపిరాడకుండా చేస్తుంది, అదే సమయంలో మితిమీరిన దూరం విడిపోవడానికి దారితీస్తుంది. అవగాహన, సంభాషణలతోనే సంబంధాలు బలపడతాయి. మనిషి తన నమ్మకంతోనే నిర్మితమవుతాడు. అతను ఏది నమ్ముతాడో అదే అవుతాడు. నువ్వు విజయం సాధించగలనని నమ్మితే నువ్వు విజయం సాధిస్తావు. నిన్ను నువ్వు బలహీనుడిగా భావిస్తే నువ్వు బలహీనంగానే ఉంటావు. నీ నమ్మకమే నీ వాస్తవికతను నిర్మిస్తుంది. ఇనుము చల్లగా ఉన్నప్పుడు బలంగా ఉంటుంది, కానీ వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచవచ్చు. అదేవిధంగా మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు అది శక్తివంతంగా ఉంటుంది. కానీ భావోద్వేగాల వేడికి కరిగినప్పుడు దాన్ని సరైన దిశలో మలచడం అవసరం, లేకపోతే అది వికృతంగా కూడా మారవచ్చు. ఈ 7 గుణాలు ఏ విపత్తులోనైనా నిన్ను కాపాడతాయి. నీ జ్ఞానం, నీ వినయం, నీ బుద్ధి, నీలోని ధైర్యం, నీ మంచి కర్మలు, నిజం మాట్లాడే అలవాటు, దేవునిపై విశ్వాసం. ఈ గుణాలే నీ కవచకుండలాలు. జ్ఞానం నీకు మార్గం చూపుతుంది, వినయం నిన్ను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది, బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, ధైర్యం నీకు సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది, మంచి కర్మలు నీ పుణ్యాన్ని పెంచుతాయి, సత్యం నిన్ను నిర్భయుడిగా చేస్తుంది, దేవునిపై విశ్వాసం నిన్ను ఎప్పటికీ ఒంటరిని చేయదు. జీవితంలో కొన్ని దుఃఖాలు మనల్ని బ్రతకనివ్వవు, కొన్ని కర్తవ్యాలు మనల్ని చావనివ్వవు. ఇది జీవితంలోని ద్వంద్వం. కొన్నిసార్లు బాధ ఎంత లోతుగా ఉంటుందంటే జీవితం నిరర్ధకంగా అనిపిస్తుంది.
కానీ మన బాధ్యతలు, మన కర్తవ్యాలు ఆ బాధను అధిగమించి కర్మ చేయడానికి ప్రేరణనిస్తాయి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఒకవేళ నువ్వు ఒకరిని ఒక్కసారి క్షమించకపోయినా, నీ ప్రశంసలు శ్మశానంలోనే లభిస్తాయి. క్షమ ఒక గొప్ప గుణం. ఇతరులను క్షమించడం ద్వారా మొదట మనమే తేలికపడి స్వేచ్ఛగా భావిస్తాము. మనసులో ద్వేషం, కక్ష పెట్టుకోవడం వల్ల మన శాంతికే భంగం కలుగుతుంది. జీవితంలో సగం దుఃఖాలు మనం జీవితం నుండి పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవడం వల్లే వస్తాయి. ఈ ఆశలను వదిలేసి చూడు, జీవితంలో సుఖమే ఏకైక సుఖంగా ఉంటుంది. అంచనాలే దుఃఖాలకు మూల కారణం. మనం ఇతరుల నుండి లేదా పరిస్థితుల నుండి ఎక్కువగా ఆశించినప్పుడు, అవి నెరవేరనప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. మనం ఫలాపేక్ష లేకుండా కర్మ చేసి ఫలితం గురించి చింతించకుండా ఉంటే మనం ఎల్లప్పుడూ సుఖంగా ఉండగలం. ప్రతిరోజు మనిషి స్వయంగా అర్జునుడు అవ్వాలి. తన మనస్సు అనే కృష్ణుడిని సారథిగా చేసుకుని జీవితమనే మహాభారతాన్ని ఎదుర్కోవాలి. ప్రతిరోజు ఒక కొత్త కురుక్షేత్రం. అక్కడ మనం మన అంతర్గత సంఘర్షణలతో, మన బలహీనతలతో, బయటి సవాళ్లతో పోరాడాల్సి ఉంటుంది. మనం మన బుద్ధి, వివేకాన్ని కృష్ణుడిలా మన మార్గదర్శిగా చేసుకుంటే ఈ జీవిత సంగ్రామంలో విజయం సాధించగలం. ఫలితంపై ఆశ లేకుండా కర్మ చేసే మనిషే తన జీవితాన్ని విజయవంతం చేసుకుంటాడు. ఇదే గీతాసారం. మనం కర్మను కేవలం కర్తవ్యంగా భావించి చేసినప్పుడు, దాని ఫలితంపై ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు మనం ఒత్తిడి, నిరాశ నుండి విముక్తులమవుతాము. విజయం, అపజయం రెండింటిలోనూ మనం సమభావంతో ఉండగలుగుతాము. అధికారం, నడవడిక, గౌరవం గురించి మాట్లాడేటప్పుడు జీవితంలో అహంకారం కూడా అవసరమే. ఇక్కడ అహంకారం అంటే ఆత్మగౌరవం లేదా భీం. మన హక్కుల పట్లగా ఉండటం, మన నడవడిక యొక్క శుద్ధతను కాపాడుకోవడం, మన గౌరవాన్ని రక్షించుకోవడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. ఇది ప్రతికూల అహంకారం కాదు, సానుకూల ఆత్మవిలువ భావన. వ్యక్తి ఆహారం సాత్వికంగా, సమతుల్యంగా ఉండాలి. అన్నం ఎలాంటిదో మనస్సు అలాంటిది. ఆహారం మన ఆలోచనలపై, భావోద్వేగాలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. సాత్విక ఆహారం మనసును ప్రశాంతంగా, శుద్ధంగా, ఏకాగ్రంగా ఉంచుతుంది. తామసిక ఆహారం ఉద్రేకాన్ని, బద్ధకాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. వారే మనల్ని వదిలేస్తే ఇతరుల నుండి ఏమి ఆశించగలం? ఒకవేళ ఎవరైనా నిన్ను వదిలేస్తే గుర్తుంచుకో, దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు. సంబంధాలు ఎంత సన్నిహితంగా ఉన్నా వాటిలో మార్పులు, వియోగాలు సాధ్యమే. కానీ పరమాత్మతోడు శాశ్వతం. ఆయన ప్రతి పరిస్థితిలో మనతో ఉంటారు, మనకు మార్గనిర్దేశం చేస్తారు, మనల్ని కాపాడుతారు. శ్రీకృష్ణుడు అంటాడు, ఒక వ్యక్తి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతన్ని ఎప్పుడూ వదలను, ఎందుకంటే వీరందరూ నా బిడ్డలే. అందుకే తాను ఒంటరి అని బాధపడే వ్యక్తి ఒంటరితనానికి భయపడి దుఃఖించాల్సిన అవసరం లేదు. ఈశ్వరుని ప్రేమ, ఆయన కృప అందరికీ సమానంగా అందుబాటులో ఉంటాయి. మనం వారిని గుర్తించినా గుర్తించకపోయినా. ఆయన ఆశ్రయం పొందినవారు ఎప్పటికీ ఒంటరి కారు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకండి, కాస్త ఓపిక పట్టండి. గుర్తుంచుకోండి, ఎవరైతే తమను తాము కొద్దిగా నియంత్రించుకుని కష్టకాలంలో సహనం వహిస్తారో వారు ప్రతి కష్టాన్ని సులభంగా అధిగమిస్తారు. కానీ కష్టాలకు భయపడే వారి కష్టాలు మరింత పెరుగుతాయి. కష్టకాలంలో తమ ధైర్యాన్ని నియంత్రించుకునేవారు ఎంత పెద్ద కష్టాన్నైనా సులభంగా దాటగలరు. ఆత్మనియంత్రణ, సహనమే కష్టాలపై విజయం సాధించడానికి తిరుగులేని ఆయుధాలు. జీవితంలో అతిపెద్ద తప్పు ఏమిటంటే దాని నుండి మనం ఏమీ నేర్చుకోకపోవడమే. ప్రతి అనుభవం, అది సుఖమైనా దుఃఖమైనా, మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనం మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోకుండా వాటిని పునరావృతం చేస్తూ ఉంటే మనం పురోగమించలేము. ఈ రోజు మీరు చేస్తున్న పని యొక్క ఫలితం మీకు రేపు లభిస్తుంది. ఈ రోజు మీ వద్ద ఉన్నదే రేపు మీ ఆధారంగా మారుతుంది. వర్తమాన కర్మలే భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ రోజు నాటిన విత్తనమే రేపు ఫలమిస్తుంది. కాబట్టి మీ వర్తమాన క్షణాలను సద్వినియోగం చేసుకోండి, మంచి కర్మలు చేయండి. భగవాన్ శ్రీకృష్ణుడు అంటాడు,
ఏ వ్యక్తి అయితే భక్తి భావంతో నన్ను సేవిస్తాడో నేను అతనికి లేని వస్తువును ఇస్తాను, అతని వద్ద ఉన్నదానిని కూడా రక్షిస్తాను. ఇది యోగక్షేమం వహామ్యహం అనే హామీ. నిజమైన భక్తుని అవసరాలను స్వయంగా పరమాత్మే చూసుకుంటారు. నువ్వు ఇది అర్థం చేసుకుంటే నీ జీవితం సార్థకమైనట్లే. కృష్ణుడు అంటాడు, జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా మారు. ఇది స్వార్థం కాదు. ధర్మంతో నిండిన హృదయం ధర్మోపదేశం చేస్తుంది, అధర్మంతో నిండిన హృదయం అధర్మోపదేశం చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం, వారికి సరైన మార్గం చూపడం, ఇది మానవ ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. మన అంతరాత్మ ఎలాంటిదో మన ప్రవృత్తి కూడా అలాగే ఉంటుంది. మనిషి దేవుడిని నమ్మనందుకు దుఃఖించడం లేదు, మనిషి దేవుని మాట నమ్మనందుకు దుఃఖిస్తున్నాడు. ఈశ్వరుని అస్తిత్వాన్ని అంగీకరించడమే సరిపోదు, ఆయన చెప్పిన ధర్మ నైతిక మార్గంలో నడవడం కూడా అవసరం. ఆయన ఆజ్ఞలను పాటించకపోవడమే మన దుఃఖాలకు కారణం. సమయం వచ్చినప్పుడు అందరికీ అన్నీ లభిస్తాయి. సమయానికి ముందే ఆశించడమే దుఃఖానికి కారణం. సహనం వహించండి, మీ కర్మలను చేస్తూ ఉండండి. ప్రతి వస్తువు దాని నియమిత సమయంలోనే లభిస్తుందనేది ప్రకృతి నియమం. అసహనం, తీరని కోరికలే అశాంతికి, దుఃఖానికి జన్మనిస్తాయి. అదృష్టంపై ఆధారపడేవారు మూర్ఖులు. ఈ ప్రపంచంలో అదృష్టం, సమయం కన్నా గొప్పవి చాలా ఉన్నాయి. అవి గతంలో ఎవరికీ లభించలేదు, భవిష్యత్తులోనూ లభించవు. కర్మశక్తి అదృష్టం కన్నా గొప్పది. పౌరుషంతో మనిషి తన అదృష్టాన్ని తానే రాసుకోగలడు. కేవలం అదృష్టంపై ఆధారపడి నిష్క్రియగా కూర్చోవడం మూర్ఖత్వం. జీవితంలో వాక్కుపై నియంత్రణ తప్పనిసరి, ఎందుకంటే మాటలతో పెట్టిన గాయాలు ఎప్పటికీ మానవు. పరుషమైన మాటలు కత్తి పదును కన్నా లోతైన గాయాలు చేస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం. మధురమైన, సంయమనంతో కూడిన వాక్కు సంబంధాలను కలుపుతుంది, పరుషమైన వాక్కు వాటిని విడదీస్తుంది. శ్రీకృష్ణుడు అంటాడు, ధర్మం కోసం పోరాడటం నేర్చుకో, అధర్మపరులకు శత్రువుగా మారడం నేర్చుకో, నీ వారి కోసం పోరాడటం కూడా నేర్చుకో. త్యాగం చేయడం నేర్చుకో. న్యాయం, సత్యం రక్షణ కోసం సంఘర్షించడం, అన్యాయాన్ని ఎదిరించడం, మన ప్రియమైన వారి భద్రత కోసం కట్టుబడి ఉండటం అవసరం. కొన్నిసార్లు ఉన్నత ఆదర్శాల కోసం త్యాగం కూడా చేయాల్సి ఉంటుంది. సత్యం ఎల్లప్పుడూ నీటిపై తేలే నూనె చుక్క లాంటిది. దానిపై ఎంత అబద్ధం పోసినా అది ఎప్పుడూ పైకే తేలుతుంది. సత్యాన్ని కొంతకాలం అణచివేయవచ్చు, కానీ దాన్ని తుడిచివేయలేరు. చివరికి సత్యమే జయిస్తుంది. ఇతరుల రహస్యాలను నీకు చెప్పే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకు. ఈ రోజు వేరొకరి రహస్యాలను నీకు చెబుతున్నవాడు రేపు నీ రహస్యాలను వేరొకరికి చెబుతాడు. అలాంటి వ్యక్తి నమ్మదగినవాడు కాదు. బుద్ధి అందరిలోనూ ఉంటుంది. ఇక చాకచక్యం చూపించడమా, నిజాయితీగా ఉండటమా అనేది మన సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. కానీ చాకచక్యం 4 రోజులు మెరుస్తుంది, నిజాయితీ జీవితాంతం నిలుస్తుంది. బుద్ధిని సద్వినియోగం చేయడమే తెలివి. చాకచక్యం తాత్కాలిక లాభం ఇవ్వగలదు, కానీ దీర్ఘకాలంలో నిజాయితీ, సత్యసంధతే గౌరవాన్ని, స్థిరమైన విజయాన్ని అందిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రజలు మిమ్మల్ని అప్పు అడగడం మొదలు పెడతారు. ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించరు, తోడుగా నిలబడరు. అందుకే మీ సుఖదుఃఖాలను మీ వరకే పరిమితం చేసుకోవడం నేర్చుకోండి. ఇది ఒక ఆచరణాత్మక సలహా. మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలను బహిరంగపరచడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. పండ్ల నుండి నేర్చుకోండి, ఉప్పు వేసినా అవి రుచిని పెంచుతాయి. ఇంకొక మనిషి ఉన్నాడు, అతను తీయగా తిన్నా కూడా అది విషంగా మారుతుంది. ఇది మనిషి స్వభావానికి సంబంధించిన విషయం. కొందరు వ్యక్తులు ప్రతి పరిస్థితిలో సానుకూలతను, మధురత్వాన్ని నిలుపుకుంటారు. మరికొందరు మంచి విషయాలను కూడా ప్రతికూలత, కఠినత్వంలోకి మార్చేస్తారు. సంతోషంలో ఎవరికీ వాగ్దానం చేయకు, కోపంలో జవాబు ఇవ్వకు, దుఃఖంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకు. తీవ్రమైన భావోద్వేగాల ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయాలు లేదా చెప్పిన మాటలు తరచుగా తప్పుగా ఉంటాయి.
తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఎల్లప్పుడూ ప్రశాంతమైన, స్థిరమైన మనస్సుతో తీసుకోవాలి. ఒక మనిషికి లక్ష విషయాలు తెలిసి ఉండవచ్చు, అతనికి ప్రపంచమంతా తెలిసి ఉండవచ్చు, కానీ అతను తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞాని. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. బయటి ప్రపంచం గురించి ఎంత జ్ఞానం సంపాదించినా మనం మన మనస్సును, మన ప్రవృత్తులను, మన ఆత్మను గుర్తించకపోతే మన జ్ఞానమంతా వ్యర్థమే. ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు కాబట్టి బాధపడకు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండు. దీనివల్ల నువ్వు జీవితంలో నిన్ను నువ్వు చాలా బలంగా చేసుకుంటావు. నీ విలువ ఇతరుల అంచనాపై ఆధారపడి ఉండదు. ఎవరైనా నీ గుణాలను గుర్తించలేకపోతే అది వారి అవగాహన లోపం, నీ లోపం కాదు. అలాంటి పరిస్థితిలో నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకో. కష్టకాలంలో ఒక వ్యక్తి ఒంటరి అయిపోతాడు, కానీ కష్టాల వల్లే ఆ వ్యక్తికి దేవునిపై విశ్వాసం బలపడుతుంది. ప్రపంచంలోని అన్ని ఆధారాలు దూరమైనప్పుడు మనిషికి దేవుని శరణు యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. విపత్తులు మనల్ని పరమాత్మకు మరింత దగ్గర చేస్తాయి. దేవునిపై ఆ పసిబిడ్డలా నమ్మకం ఉంచు. నువ్వు గాలిలోకి ఎగరేసినప్పుడు నవ్వుతుంది కానీ భయపడదు. ఎందుకంటే నువ్వు తనను ఎప్పటికీ కింద పడనివ్వవని దానికి తెలుసు. అలాంటి నిశ్చింత, అచంచలమైన విశ్వాసం మనం పరమాత్మపై ఉంచాలి. ఆయన మనల్ని ఎప్పటికీ నిస్సహాయంగా వదిలిపెట్టరు. కృష్ణుడు అంటాడు, నీ మనస్సును చిన్నబుచ్చుకోకు. ఎక్కడైతే నీ సొంతవాళ్లు ముఖం తిప్పుకుంటారో అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. అందరూ నిన్ను వదిలేసినప్పుడు కూడా ఈశ్వరుడు నీతోనే ఉన్నాడు. ఆయన ఆశ్రయం అపరిమితం, ఆయన ప్రేమ అనంతం. అందుకే ఎప్పుడూ నిరాశ చెందకు, నిరుత్సాహపడకు. ఎవరి ముందు అంతగా తలవంచకు, వారు నిన్ను పడిపోయిన మనిషిగా భావించేంతగా. ఆత్మగౌరవం అవసరం. వినయం అంటే దీనత్వం కాదు. ఇతరులను గౌరవించు, కాని నీ అభిమానాన్ని కూడా కాపాడుకో. ప్రజలు నిన్ను గౌరవించాలంటే నువ్వు వారిలాగే వారిని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఈ వాక్యం కఠినంగా అనిపించవచ్చు, కానీ దీనికి లోతైన అర్థం ఉంది. దీని ఉద్దేశం నువ్వు ఇతరులను నిర్లక్ష్యం చేయమని కాదు, నువ్వు ఇతరుల ప్రతికూల మాటలు లేదా వ్యర్థమైన విమర్శల నుండి ప్రభావితం కాకుండా ఉండటం నేర్చుకోవాలని. నువ్వు ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేసినప్పుడు ప్రజలే నీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. కృష్ణుడు అంటాడు, భావోద్వేగాలను అర్థం చేసుకునేవాడు మనవాడు, భావోద్వేగాలకు అతీతుడైనవాడు పరాయివాడు. దూరంగా ఉండి కూడా దగ్గరగా ఉన్నవాడు మనవాడు, దగ్గరగా ఉండి కూడా పరాయివాడిలా ఉన్నవాడు నిజంగా పరాయివాడే. సంబంధాల లోతు భౌతిక సాన్నిహిత్యంతో కాకుండా భావోద్వేగ బంధంతో కొలవబడుతుంది. నిజమైన మనవాడు నీ సుఖదుఃఖాలను అర్థం చేసుకుని నీ భావోద్వేగాలను గౌరవించేవాడే. మనిషి ఎప్పుడూ తన అదృష్టాన్ని నిందిస్తాడు. తన కర్మ అదృష్టం కన్నా గొప్పదని, అది తన చేతుల్లోనే ఉందని తెలిసినప్పటికీ అదృష్టాన్ని నిందించడం తన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఒక సాకు. శ్రీకృష్ణుడు గీతలో కర్మ సిద్ధాంతంపై నొక్కి చెప్పాడు, మన కర్మలే మన అదృష్టాన్ని నిర్మిస్తాయి. తెలివైన వ్యక్తి ఇతరులను చూసి వారి లక్షణాల నుండి నేర్చుకుంటాడు. అతను వారితో పోల్చుకోడు, ఈర్ష్యపడడు. ఇతరుల మంచి గుణాలను స్వీకరించడం, వారి తప్పుల నుండి నేర్చుకోవడం తెలివైన పని. ఈర్ష్య, పోలిక కేవలం మన మనసులో ప్రతికూలతను సృష్టిస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరి పట్ల సానుభూతి చూపరు. శవాన్ని శ్మశానంలో పెట్టిన తర్వాత కూడా మనం మనల్ని మనమే అడుగుతాం, ఇంకెంత సమయం పడుతుంది అని. ఇది ప్రపంచం యొక్క నశ్వరత్వానికి, ప్రజల వ్యవహార శైలికి ఒక యథార్థ చిత్రణ. తరచుగా ప్రజలు తమ సౌకర్యాలు, తమ సమయం గురించే ఎక్కువగా చింతిస్తారు. నిజమైన సానుభూతి, కరుణ అరుదైన గుణాలు. దుఃఖం కూడా అవసరమే, అప్పుడే వాటితో జీవితం పరిపూర్ణమవుతుంది. కేవలం సుఖం వ్యక్తిని బలవంతుడిగా చేయదు, జీవితంలోని రెండు కోణాలను పరిచయం చేయదు. పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. ఇది జీవిత చక్రం. కష్టాలు, దుఃఖాలు మనల్ని సహనవంతులుగా, బలవంతులుగా, అనుభవజ్ఞులుగా చేస్తాయి. అవి మనకు జీవితం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలియజేస్తాయి.
నువ్వు ఒక వ్యక్తిని రెండోసారి కూడా క్షమిస్తే నువ్వు చాలా మృదువైన హృదయం కలవాడివి. కానీ నువ్వు అతన్ని మూడోసారి కూడా క్షమిస్తే నువ్వు ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడివి. క్షమించడం ఉత్తమ గుణం, కానీ పదే పదే మోసం చేసే వ్యక్తిని గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం. మనం క్షమాగుణం కలిగి ఉండాలి, కానీ మన తెలివిని, ఆత్మరక్షణ భావాన్ని కూడా సజీవంగా ఉంచుకోవాలి. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. అంటే కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది, దాని ఫలాలలో ఎప్పుడూ లేదు. కాబట్టి నువ్వు కర్మల ఫలం కోసం ఆశపడకు, కర్మ చేయకుండా ఉండటంలో కూడా నీకు ఆసక్తి ఉండకూడదు. ఈ శ్లోకం గీతకు హృదయం లాంటిది. దీన్ని అర్థం చేసుకోవడం జీవితంలోని అనేక చిక్కుముడులను విప్పుతుంది. మనం కర్మ చేసినప్పుడు సహజంగానే దాని ఫలితాన్ని ఆశిస్తాము. మన ప్రయత్నాలు ఫలించాలని, మనకు ప్రశంసలు లభించాలని, మనకు లాభం కలగాలని కోరుకుంటాము. కానీ భగవంతుడు అంటాడు, ఫలంపై మనకు ఎలాంటి నియంత్రణ లేదు. ఫలం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. మన గత కర్మలు, ప్రారబ్ధం, ఇతరుల కర్మలు, ఈశ్వరుని సంకల్పం. మనం ఫలం గురించి చింతిస్తూ ఉంటే మనం కర్మను పూర్తి నిష్ఠతో, ఏకాగ్రతతో చేయలేము. మన మనస్సు నిరంతరం భవిష్యత్తు ఊహలలో, ఆందోళనలలో చిక్కుకుని ఉంటుంది. అనాసక్తి అంటే ఉదాసీనత లేదా నిష్క్రియాత్మకత కాదు. అనాసక్తి అంటే కర్మను పూర్తి ఉత్సాహంతో, పూర్తి పట్టుదలతో, పూర్తి నైపుణ్యంతో చేయడం, కానీ దాని ఫలితాన్ని ఈశ్వరునిపై వదిలేయడం. మనం కేవలం మన కర్మకు యజమానులమని, ఫలితానికి కాదని అర్థం చేసుకోవడం. మనం ఈ భావంతో కర్మ చేసినప్పుడు విజయం మనల్ని అహంకారులుగా చేయదు, అపజయం మనల్ని నిరాశపరచదు. మనం రెండు స్థితులలోనూ సమభావంతో ఉండగలుగుతాము. ఆలోచించండి, ఒక రైతు విత్తనం నాటుతాడు. అతని కర్మ పొలం దున్నడం, విత్తనాలు వేయడం, ఎరువు నీరు పెట్టడం, పంటను రక్షించడం. అతను ఇదంతా పూర్తి కష్టంతో చేస్తాడు. కానీ పంట ఎలా ఉంటుందనేది కేవలం అతని చేతిలో లేదు. వాతావరణం ఎలా ఉంటుంది, ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తుందా, వీటన్నింటిపై అతనికి ఎలాంటి అధికారం లేదు. అతను కేవలం ఫలం గురించి చింతిస్తూ ఉంటే అతను తన కర్మను కూడా సరిగ్గా చేయలేడు. కానీ అతను అనాసక్తి భావంతో తన కర్మ చేసి ఫలితాన్ని ప్రకృతి లేదా పరమాత్మపై వదిలేస్తే అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా జీవితంలోని ప్రతి రంగంలో మనం కర్మ చేయాలి. విద్యార్థి చదవాలి, గృహస్థుడు కుటుంబాన్ని పోషించాలి, వ్యాపారి తన వ్యాపారం చేయాలి, సేవకుడు తన సేవ చేయాలి. ప్రతి కర్మను యజ్ఞభావనతో చేయాలి, ఈశ్వరునికి సమర్పిస్తూ. మనం కేవలం నిమిత్తమాత్రులమని, చేసేవాడు వేరే ఉన్నాడని మనం అర్థం చేసుకున్నప్పుడు మనలోని నేను అనే కర్తృత్వ భావన దానంతటా అదే శాంతిస్తుంది. కానీ ఈ మార్గం సులభం కాదు. మనస్సు పదే పదే ఫలం వైపు పరుగెడుతుంది. మనం ఫలితానికి నియంత్రకులము కాదని అహంకారం మనల్ని ఒప్పుకోనివ్వదు. ఇక్కడే భక్తి, వివేకం అవసరం. భక్తి మనకు ఈశ్వరునిపై అచంచలమైన శ్రద్ధను నేర్పుతుంది. ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుందనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. వివేకం మనకు మంచి చెడు, నిత్యాల మధ్య భేదాన్ని చెబుతుంది, ఆకర్షణల నుండి పైకి లేవడానికి సహాయపడుతుంది. శ్రీకృష్ణుడు ఇంకా అంటాడు, కర్మ చేయకుండా ఉండటంలో కూడా ఆసక్తి ఉండకూడదు. దీని అర్థం మనం సోమరితనం లేదా భయం కారణంగా మన కర్తవ్యాల నుండి విముఖులం కాకూడదు. కర్మను త్యజించడం కర్మయోగం కాదు. నియమిత కర్మలను అనాసక్తి భావంతో చేస్తూ ఉండటమే నిజమైన కర్మయోగం. కొందరు అనుకుంటారు, ఫలంపై ఆశ పెట్టుకోకూడదంటే కర్మ చేయడం వల్ల లాభం ఏమిటి అని. కానీ కర్మ చేయడం మన స్వభావం, మన ప్రకృతి. కర్మ చేయకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేము. ప్రశ్న కేవలం మనం కర్మ ఎలా చేస్తామనేదే, ఆసక్తితోనా లేక అనాసక్తితోనా. మనం మన కర్మలను పూజలా చేసినప్పుడు, ప్రతి పని ఈశ్వరుని సేవగా మారినప్పుడు కర్మ బంధనానికి కారణం కాకుండా ముక్తికి సాధనంగా మారుతుంది. మన కర్మలు మన చిత్తాన్ని శుద్ధి చేస్తాయి, మన అహంకారాన్ని కరిగిస్తాయి, మనల్ని ఆత్మసాక్షాత్కార మార్గంలో ముందుకు నడిపిస్తాయి. ఇదే నిష్కామ కర్మయోగం యొక్క రహస్యం.
అది మనకు జీవిత గందరగోళంలో కూడా శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోండి, నిజమైన శాంతి బయటి పరిస్థితులపై ఆధారపడి ఉండదు, అది మన లోపలి నుండి వస్తుంది. ఈ అంతర్గత శాంతి మన మనస్సు ఫలం యొక్క చింత నుండి విముక్తి పొందినప్పుడే సాధ్యమవుతుంది. మనం వర్తమాన క్షణంలో జీవించినప్పుడు, మన కర్మపై దృష్టి పెట్టినప్పుడు, ఫలితాన్ని సహజంగా స్వీకరించినప్పుడు ఒక అద్భుతమైన స్థిరత్వం, ప్రశాంతత అనుభవమవుతుంది. ఇది మనం మొదట చెప్పుకున్న శాంతే, అది ప్రతి శబ్దం వెనుక దాగి ఉంటుంది. కర్మ అనాసక్తితో చేస్తే, కర్మ చేస్తూ కూడా ఈ శాంతిని పొందవచ్చు. తుఫాను సముద్రం ఉపరితలంపై అలలను సృష్టించగలదు, కానీ లోతులలో అపారమైన శాంతి నిలిచి ఉంటుంది. అదేవిధంగా జీవితంలోని సవాళ్లు, ఫలితాలు మన మనస్సు యొక్క ఉపరితలాన్ని చలింపజేయవచ్చు, కానీ మనం అనాసక్తి అనే లంగరు వేసి ఉంటే మన ఆత్మ యొక్క లోతులలో శాంతి చెక్కుచెదరకుండా ఉంటుంది. కాబట్టి ప్రియమైన భక్తులారా, మీ దైనందిన జీవితంలో ఈ సిద్ధాంతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఏ పని చేసినా మీ శాయశక్తులా చేయండి, కానీ దాని ఫలితం గురించి చింతించకండి. చిన్న చిన్న విషయాలలో దీన్ని అభ్యాసంలో పెట్టండి. పిల్లల పెంపకంలో, మీ కార్యాలయంలో పనిచేసేటప్పుడు లేదా సమాజ సేవ చేసేటప్పుడు ప్రతిచోట ఈ అనాసక్తి భావాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి. మొదట్లో ఇది కష్టంగా అనిపించవచ్చు, మనస్సు పదే పదే చలిస్తుంది. కానీ నిరంతర అభ్యాసం, ఈశ్వరునిపై విశ్వాసంతో ఇది నెమ్మదిగా సహజమవుతుంది. శ్రీకృష్ణుని వాణి మనకు భయరహిత, చింతారహిత జీవితాన్ని గడిపే కడను నేర్పుతుంది. మనం శక్తివంతమైన ఆత్మలమని, మన స్వరూపం సచ్చితానందమని ఆయన మనకు చెబుతారు. విజయం లేదా అపజయం మన వాస్తవ స్వరూపాన్ని ప్రభావితం చేయలేవు, ఒకవేళ మనం వాటితో మనల్ని మనం ముడిపెట్టుకోకపోతే. మీరు కేవలం కర్మకు మాత్రమే అధికారులని మీ మనస్సునకు పదే పదే గుర్తు చేసుకోండి. ఈ ఒక్క సూత్రాన్ని పట్టుకోవడం వల్ల జీవితంలోని అనేక వ్యర్థమైన పరుగుల నుండి మీరు బయటపడతారు. మీ ప్రయత్నాలు మరింత కేంద్రీకృతం అవుతాయి, మీ మనస్సు మరింత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి కర్మను ప్రభువు ప్రసాదంగా భావించి చేయండి, ప్రతి ఫలితాన్ని ప్రభువు ఇచ్చగా భావించి స్వీకరించండి. ఇందులోనే నిజమైన సుఖం, నిజమైన ముక్తి ఉన్నాయి. అనాసక్తి అంటే నిర్దయులుగా ఉండటం కాదని కూడా అర్థం చేసుకోవడం అవసరం. మన కర్మల పట్ల పూర్తి సమర్పణ, ప్రేమ భావం ఉండాలి, కానీ ఫలం పట్ల మోహం ఉండకూడదు. మనం ప్రేమపూర్వకంగా ఏదైనా పని చేసినప్పుడు దాని నాణ్యత దానంతటా అదే పెరుగుతుంది. ఒకవేళ ఒక వైద్యుడు రోగికి ప్రేమ, కరుణతో చికిత్స చేస్తే అది కేవలం ఒక కర్తవ్యం కాదు, ఒక సేవగా మారుతుంది. ఫలం గురించి చింతించకుండా అతను తన ఉత్తమ ప్రయత్నం చేసినప్పుడు ఫలితం ఎలా ఉన్నా అతని మనసులో శాంతి ఉంటుంది. జీవితంలో మనం తరచుగా చిన్న చిన్న విజయాలకు పొంగిపోతాము, చిన్న చిన్న వైఫల్యాలకు నిరాశ చెందుతాము. దీనికి కారణం మనం మన కర్మను ఫలంతో చాలా ఎక్కువగా ముడిపెట్టుకోవడమే. శ్రీకృష్ణుడు మనల్ని ఈ బంధం నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తాడు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయపరాజయాలు, ఈ ద్వంద్వాలలో సమంగా ఉండటమే యోగం అని ఆయన అంటారు. ఈ సమత్వం మనం కర్తృత్వ అహంకారాన్ని, ఫలాసక్తిని త్యజించినప్పుడే వస్తుంది. మనం ఇతరులకు నిస్వార్థ భావంతో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసినప్పుడు ఆ కర్మ మనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మన అహంకారం శూన్యంగా ఉంటుంది, మన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఇదే నిష్కామ కర్మ యొక్క అందం. అది మనల్ని బంధించదు, విముక్తి కలిగిస్తుంది. ఆలోచించండి, సూర్యుడు ఎలాంటి అపేక్ష లేకుండా కాంతిని, శక్తిని అందిస్తాడు. నదులు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రవహిస్తాయి, చెట్లు ఎలాంటి కోరిక లేకుండా పండ్లు, నీడను ఇస్తాయి. ప్రకృతి మనకు నిరంతరం నిష్కామ కర్మ పాఠాన్ని బోధిస్తుంది. మనం కూడా ప్రకృతి ఈ నియమాన్ని పాటిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన ప్రాచీన ఋషులు జీవితాన్ని ఒక యజ్ఞం అన్నారు. ప్రతి కర్మ ఒక ఆహుతి. మనం మన కర్మలను నిస్వార్థ భావంతో, లోక కళ్యాణ భావనతో ఈశ్వరునికి అర్పిస్తూ చేసినప్పుడు మన జీవితం ఒక పవిత్ర యజ్ఞంగా మారుతుంది. అలాంటి జీవితం మనకు శాంతి, సంతృప్తిని అందించడమే కాకుండా సమాజానికి కూడా ప్రేరణాదాయకంగా ఉంటుంది.
కొన్నిసార్లు మన చిన్న కర్మకు ఎంత విలువ ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, చుక్క చుక్కతోనే సముద్రం నిండుతుంది. ప్రతి చిన్న కర్మ, అది నిష్ఠతో, నిజాయితీతో చేసినదైతే దానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఒకరి ముఖంపై చిరునవ్వు తీసుకురావడం, ఒక దుఃఖితుడిని ఓదార్చడం, ఒక అవసరమైన వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కర్మలే, అవి నిస్వార్థ భావంతో చేస్తే. భయం, చింత మన మనస్సు యొక్క శత్రువులు. అవి మన శక్తిని నాశనం చేస్తాయి, మనల్ని సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఆపుతాయి. కర్మయోగ అభ్యాసం మనకు ఈ శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది. ఫలితం మన చేతిలో లేదని, ఈశ్వరుడు మనతో ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు భయం, చింత వాటంతటా అవే తగ్గిపోతాయి. శ్రీకృష్ణుని ఈ బోధన కేవలం ఆధ్యాత్మిక సాధకులకే కాదు, ప్రతి గృహస్థుడికి, కర్మజీవికి కూడా చాలా ఉపయోగకరమైనది. ఇది ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచానికి అంటకుండా ఎలా ఉండాలో నేర్పుతుంది. ఇది మన కర్తవ్యాలను పాటిస్తూ కూడా అంతర్గత శాంతి, స్వాతంత్ర్యాన్ని అనుభవించే కళను నేర్పుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు నీ జీవితపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు తెలుసుకుంటావు, ఎన్నో కోరుకున్నావు, ఎన్నో అడిగావు, ఎన్నో ఆలోచించావు, కానీ చివరికి లభించింది అదే, ఏది విధి ముందే రాసిపెట్టిందో. ఈ మాట వినడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ దీన్ని లోపలికి తీసుకోవడం ఒక తపస్సు. ఏది రాసిపెట్టి ఉందో అది ఒకరోజు తప్పక వస్తుంది. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది దూరమైపోయినా, ఎన్ని ప్రార్థనలు అసంపూర్ణంగా మిగిలిపోయినా, కానీ ఏది రాయలేదో అది కోరుకున్నా కూడా దొరకదు. 1,00,000 ప్రయత్నాలు చెయ్యి, 1,00,000 సార్లు ఏడ్చు, 1,00,000 సార్లు బ్రతిమాలు, కానీ అది కేవలం ఒక కలగా మిగిలిపోతుంది. జీవితంలో అతిపెద్ద శాంతి ఈ మాటలోనే ఉంది. మనిషి ప్రయత్నించాలి, కానీ ఫలితాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఏది మన కోసమో అది ఎప్పటికీ వేరొకరికి దొరకదు, ఏది వేరొకరి కోసమో అది మన జీవితంలో నిలవదు. దీన్ని స్వీకరించడమే ఆ అగ్నిపథంపై నడవడం, అక్కడ కాలి ఆత్మ పవిత్రమవుతుంది. ఈ అవగాహన లోపల స్థిరపడినప్పుడు మనస్సు ఏడవదు, ఫిర్యాదు చేయదు, పోల్చుకోదు. అది కేవలం అర్థం చేసుకుంటుంది, ఏది పోయిందో అది ఎప్పుడూ నాది కాదని, ఏది దొరికిందో అది ఈశ్వరుని బహుమతి అని. ఈ అవగాహనే శాంతికి తాళంచెవి. బయట కాదు, లోపల వికసించే శాంతి. జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి ఘటన, ప్రతి కలయిక, ప్రతి వియోగం ఒక పెద్ద ప్రణాళికలో భాగమని ఈ సత్యాన్ని ఆసాద్ చేసుకోవడం మనస్సును అనవసరమైన భారం నుండి విముక్తి చేస్తుంది. మనం తరచుగా మన వర్తమానాన్ని గడిచిన దుఃఖాలతో లేదా భవిష్యత్తు చింతలతో బరువుగా చేసుకుంటాము. కానీ ఏది జరగాలో అది జరిగి తీరుతుందని, ఏది జరగకూడదో అది ఎప్పటికీ జరగదని గ్రహించినప్పుడు మనం వర్తమాన క్షణంలో జీవించడం నేర్చుకుంటాము. ప్రయత్నించడం మన కర్మ, ఫలంపై మనకు అధికారం లేదు. ఈ జ్ఞానం మనల్ని కర్మయోగులను చేస్తుంది, కర్మ చేసేవారు కానీ ఫలాసక్తి నుండి విముక్తులైనవారు. ఇదే నిష్కామ కర్మ యొక్క సారం గీత మనకు నేర్పించేది. ఈ స్వీకరణలో ఒక అద్భుతమైన స్వాతంత్ర్యం ఉంది, ఒక లోతైన శాంతి ఉంది. అది ప్రపంచంలోని ఒడిదొడుకులకు ప్రభావితం కాదు. తరచుగా అన్నీ చేజారిపోయినప్పుడు, సంబంధాలు, ఆత్మీయత, మాటలు, ఆసరా, అప్పుడు జీవితం మనల్ని మౌనం వైపు నెడుతుంది. ఈ మౌనం శిక్ష కాదు, పరమాత్మ నుండి వచ్చిన ఆహ్వానం. ఎందుకంటే మనస్సు మాట వినేవారు ఎవరూ లేనప్పుడు ఆత్మ తన అత్యంత నిజమైన పిలుపుతో భగవంతుడిని పిలుస్తుంది. ప్రతి ఒంటరితనం ఆత్మ నుండి పరమాత్మ వరకు ఒక వంతెన అవుతుంది. దీన్ని స్వీకరించిన వారికి ఇంకెవరి అవసరం ఉండదు. వారు ఎక్కడ కూర్చున్నా అక్కడ భగవంతుని ఉనికి ఉంటుంది. ఎవరూ దగ్గర లేనప్పుడు ఈశ్వరుడే అత్యంత దగ్గరగా ఉంటాడు. ఆయన ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి చూపులో నిండి ఉంటాడు. ఈ అనుభవం మాటలకు అందనిది. ఈ అవగాహన అన్నీ కోల్పోయి కూడా భగవంతుడిని మరువని వారికే చేరుతుంది. ఇక కేవలం ఈశ్వరుడే మిగిలాడని జీవితం సంకేతం ఇచ్చినప్పుడు ఆత్మ వికాసం ఆ మలుపులోనే మొదలవుతుందని అర్థం చేసుకోవాలి. ఇదే ఒక సాధారణ మనిషి సాధకుడిగా మారే మలుపు. ఒక దారి తప్పిన ఆత్మ ఒక జాగృత ఆత్మగా మారుతుంది. ఈ మౌనం కేవలం బయటి నిశ్శబ్దం కాదు,
ఇది అంతరాత్మ సంభాషణ. ప్రపంచ గందరగోళం శాంతించినప్పుడే ఆత్మ యొక్క నెమ్మదైన మధురమైన ధ్వని వినిపిస్తుంది. ఈ మౌనంలో భయం కాదు, ఒక లోతైన విశ్వాసం ఉంటుంది, అన్నీ నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తిపై విశ్వాసం. ఒంటరితనాన్ని శాపంగా భావించే పొరపాటు చేయకు, ఇది పరమాత్మతో వ్యక్తిగతంగా కలిసే సువర్ణావకాశం. ఈ ఏకాంతంలోనే ఆత్మ తన వాస్తవ స్వరూపాన్ని గుర్తిస్తుంది, తన ఆధారపడటాన్ని అర్థం చేసుకుంటుంది, చివరికి తాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ పరమ మూలంతో కలుస్తుంది. ఒక వస్తువు, సంబంధం, అవకాశం లేదా వ్యక్తి చేజారిపోయినప్పుడు చాలాసార్లు మనం దాన్ని మన లోపల ఒక భారంలా కట్టుకుంటాము. కానీ అది ఆ దృష్టంలో లేకపోతే అది ఎప్పటికీ శాశ్వతంగా మన దగ్గర ఉండలేకపోయేది. అది వెళ్ళిపోయిందంటే దాని వెళ్ళిపోవడమే మన ఆత్మ ప్రయాణానికి అవసరమైనది. ప్రతి నష్టం, ప్రతి దూరం, ప్రతి వియోగం ఆత్మను అగ్నిలో కాల్చి మెరుగుపరిచే మాధ్యమం. కాబట్టి ఏది పోయిందో దాన్ని పోనివ్వు, ఏది విరిగిందో దాన్ని విరిగినట్లే ఉండనివ్వు. విరిగిన ముక్కలు ఆత్మకు గుచ్చుకుంటాయి, కానీ ఈశ్వరుడు ఎవరినీ అసంపూర్ణంగా వదిలిపెట్టలేదు. ఆయన ప్రతి నష్టం తర్వాత ఏదో కొత్తది పంపిస్తాడు. కొన్నిసార్లు అనుభవం, కొన్నిసార్లు జ్ఞానం, కొన్నిసార్లు ఏకాంతంలో భగవంతుని సాక్షాత్కారం. ఏది చేజారిపోయిందో అది అవసరం లేనిది, ఏది తోడుగా నిలవలేదో అది భవిష్యత్తులో భాగం కానిది. కాబట్టి పోయిన దానికి శోకించకు, దాన్ని భగవంతునికి అప్పగించు, మిగిలిన దానిలో భగవంతుని కృపను గుర్తించు. ఈ జ్ఞానమే శాంతికి ద్వారం తెరుస్తుంది. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం అని అర్థం చేసుకోవడం మనల్ని విముక్తులను చేస్తుంది. మోహమే బంధనానికి కారణం. మనం ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల అతిగా మోహం పెంచుకున్నప్పుడు దాని దూరం మనకు భరించలేని బాధను ఇస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, ఆసక్తి నుండి విముక్తి పొందడం. ఏది వెళ్ళిపోయిందో దాని మధుర స్మృతులను పదిలంగా ఉంచుకో, కానీ దాని వియోగ దుఃఖాన్ని నీ వర్తమానంపై ఆధిపత్యం చెలాయించనివ్వకు. మనం అనుమతిస్తే ఈశ్వరుడు ప్రతి ఖాళీ స్థలాన్ని తన ఉనికితో నింపుతాడు. జీవితం ఆగిపోయిన ప్రతి క్షణంలో, అన్నీ నిలిచిపోయినప్పుడు, అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు లోపల ఒక గొంతు వినిపిస్తుంది, ఇంకొంచెం వేచి ఉండు. వేచి ఉండటం కేవలం సమయం గడపడం కాదు, ఇది విశ్వాసం యొక్క అభ్యాసం. వేచి ఉండటం అనేది నువ్వు ఏమీ కాకుండానే అన్నీ అయిన స్థితి, ఎందుకంటే నీ కోసం ఏది రాయబడిందో అది పోగొట్టుకోబడ్డని నీ నమ్మకం. ఏది నీ ఆత్మ పిలుపో అది విశ్వంలో ప్రతిధ్వనిస్తోంది. విశ్వం జవాబిచ్చినప్పుడు ఆ జవాబు నీ హృదయాన్ని నింపుతుంది. ప్రతి నిరీక్షణలో ఈశ్వరుని ప్రణాళిక నడుస్తూ ఉంటుంది. నువ్వు చూడలేకపోవచ్చు, కానీ పైన ఏదో సృష్టించబడుతోంది. సమయం పూర్తయినప్పుడు నువ్వు కోల్పోయానని అనుకున్నది లేదా నువ్వు ఊహించనిది నీ వద్దకు వస్తుంది. తన వాటా సుఖం తన వైపే వస్తోందని లోపల నుండి నిశ్చయంగా ఉన్నవాడే వేచి ఉండగలడు. కాబట్టి ప్రియమైన భక్తులారా, పూర్తి నిష్ఠతో, సమర్పణ భావంతో కర్మలు చేస్తూ ఉండండి. కానీ ఫలాసక్తి నుండి మీ మనస్సును విముక్తంగా ఉంచుకోండి. ఈశ్వరునిపై విశ్వాసం ఉంచండి, ఆయన సంకల్పంపై శ్రద్ధ వహించండి. మీ ప్రతి కర్మ ఒక ప్రార్థనగా మారాలి. మీ జీవితం ఆనందం, శాంతితో నిండిపోవాలి. భగవాన్ శ్రీకృష్ణుని ఈ ఆలోచనలు మీ జీవితంలో ఒక కొత్త దిశను, కొత్త శక్తిని నింపుతాయని ఆశిస్తున్నాను. కర్మయోగం అనే ఈ మార్గం మనకు సాంసారిక కర్తవ్యాలను నైపుణ్యంగా నిర్వర్తించడం నేర్పించడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గాన్ని కూడా సుగమం చేస్తుంది. జై శ్రీకృష్ణ. మనసు పిలిచినప్పుడు శ్రీకృష్ణుని వాణిని మళ్లీ వినిపించడానికి మరో కొత్త విషయంతో మళ్లీ కలుద్దాం. మిత్రులారా, మీకో విన్నపం. ఒకవేళ ఈ వీడియో పరంపర మీ మనసును తాకినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా ఈ వాణి మరింత మందికి చేరగలదు. మీరు ఇప్పటికీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక వీడియోలను పొందగలరు. భగవంతుని ఆశీస్సులతో మీ జీవితంలోని ప్రతి మూల ఆనందం, శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోలో ఒక కొత్త అద్భుతమైన ఆలోచనతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం, ధన్యవాదాలు.
రాధే రాధే. జై శ్రీకృష్ణ.